హాయ్ పిల్లలు, మనం ఏదైనా పదంలో వీసీ కాంబో వెతికిన తర్వాత ఆ వెంటనే వచ్చే అక్షరం ఓవెల్ అనగా వి అవుతుంది, లేదంటే కాన్సోనెంట్ అనగా సి అవుతుంది. ఒకవేళ ఓవెల్ అయితే మన కాంబినేషన్ అవుతుంది విసివి. అదే ఒకవేళ కాన్సోనెంట్ అయితే మన కాంబినేషన్ అవుతుంది విసిసి. ఈ వీడియోలో మనం విసివి కాంబినేషన్ వచ్చే పదాలను చూడబోతున్నాం. మన మొదటి పదం PLANET. స్టెప్ 1. ఈ పదంలో వీసీ కాంబో వెతకండి. నా వీసీ కాంబో అవుతుంది AN. ఈ వీసీ కాంబో తర్వాత వచ్చిన అక్షరం ఈ అనగా ఓవెల్. కాబట్టి ఈ పదంలో నా కాంబినేషన్ VCV. ఈ 6 అక్షరాల పదంలోని ఈ VCV కాంబినేషన్ అండర్లైన్ చేయండి, అనగా ANE అండర్లైన్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. పదంలో VCV కాంబినేషన్ ఉన్నప్పుడు మనం V మరియు C మధ్యలో విరవాల్సి ఉంటుంది. మరి మనం ఈ పదంలో ఎక్కడ విరవబోతున్నాం? A మరియు N మధ్యలో విరిచిన తర్వాత నాకు ఇచ్చిన ఈ పెద్ద పదం 2 ముక్కలుగా అయ్యింది. మొదటిది PLA మరియు రెండవది NET. ఈ ముక్కలైన పెద్ద శబ్దం ఇంకా ముక్కలు చేయవచ్చా? ముక్కలు చేయవచ్చు, ఒకవేళ ఆ ముక్కలలో మనకు VCV లేదా VCC కాంబినేషన్ కనిపిస్తే. PLAలోను మరియు NETలోనూ కూడా VCV మరియు VCC లేదు. దీని అర్థం ఈ 6 అక్షరాల పదం 2 ముక్కలు అయ్యింది. మొదటిది PLA మరియు రెండవది NET. ఇప్పుడు దీని ఉచ్చారణ చేయండి. ఎలా ఉచ్చరిస్తాం? మనం ఎలిమెంటరీ రీడింగ్లో పిల్లలకు ఈ చిన్న పదాల ఉచ్చారణ ఎలా చేయాలో నేర్పించేశాం. కాబట్టి PL అవుతుంది ప్ల. PLకు నేను ఏ కలిపినప్పుడు అవుతుంది ప్లా. అదేవిధంగా Nకు ఈ కలిపినప్పుడు అవుతుంది నే. దాని తర్వాత T కలిపితే అవుతుంది నెట్. కాబట్టి ఈ పదం అవుతుంది ప్లానెట్. ప్లానెట్. గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం, విరిచే ప్రక్రియ మనం మనసులో చేయాలి. అలాగే ఆ పదం ఉచ్చరించేటప్పుడు 2 ముక్కలను ఒక్కటిగా చెప్పాలి, విరవకుండా. ఇప్పుడు మనం రెండో పదం చూద్దాం. దీని స్పెల్లింగ్ MINIMUM. ఇప్పుడు మనం ఈ పదాన్ని చదవాలి. అన్నిటికంటే ముందుగా ఈ పదంలో మొత్తం ఎన్ని వీసీ కాంబోలు వచ్చాయో మనం అది చూడాలి. ఈ పదంలో మొదటి వీసీ కాంబో IN, రెండో వీసీ కాంబో IM మరియు మూడో వీసీ కాంబో UM. కాబట్టి ఈ పదంలో మొత్తం 3 వీసీ కాంబోలు ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రతి వీసీ కాంబో తర్వాత ఏం వచ్చిందో చూడాలి. ఒకవేళ ఓవెల్ వస్తే అది VCV అవుతుంది. అదే కాన్సోనెంట్ వస్తే అది VCC అవుతుంది. కాబట్టి IN తర్వాత I వచ్చింది, అంటే INI అవుతుంది VCV. అదేవిధంగా IM తర్వాత U వచ్చింది, అనగా కాంబినేషన్ VCV అవుతుంది. దీని అర్థం ఈ పదంలో మొత్తం 2 VCV కాంబినేషన్లు వచ్చాయి, INI మరియు IMU. ఎప్పుడైతే VCV కాంబినేషన్ వస్తుందో అప్పుడు మనం V మరియు C మధ్యలో విరవాలి అని చూసాం. మరి మనం ఎక్కడ విరుస్తాం? I మరియు N మధ్యలో. కాబట్టి నా మొదటి భాగం MI అవుతుంది మరియు దాని తర్వాత ఉన్న అక్షరాలు. రెండవ VC కాంబో IMU. కాబట్టి మనం I మరియు M మధ్యలో విరుస్తాం. కాబట్టి ఈ పదంలో ముక్కలైన భాగాలు మొదటిది MI, NI రెండవది, మరియు మూడవ భాగం MUM. UM తర్వాత ఏ అక్షరం లేదు కాబట్టి దానిని ముక్కలు చేసే ప్రయత్నం మనం చేయము. ఇప్పుడు ఈ పదాన్ని చదువుదాం. MI ని, NI ని, MUM మమ్.
కాబట్టి ఈ పదం అవుతుంది మినిమం. మినిమం చెప్పేటప్పుడు ముక్కలుగా కాదు, మొత్తం పదాన్ని ఒక్కటిగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మూడవ పదాన్ని ఉదాహరణగా తీసుకుందాం. ఈ పదం యొక్క స్పెల్లింగ్ LIMIT. ఈ పదం మనం ముందుగా VC కాంబోలు వెతకాలి. మొదటి VC కాంబో IM మరియు రెండవ VC కాంబో IT. ప్రతి VC కాంబోలో దాని తర్వాత వచ్చే అక్షరం V ఉందా లేక C ఉందా అని చూడాలి. మొదటి VC కాంబో తర్వాత I వస్తుంది కాబట్టి నా VCV కాంబో IMI అయ్యింది. అయితే రెండవ VC కాంబో తర్వాత ఎలాంటి అక్షరం లేదు కాబట్టి మనం దానిని వదిలేద్దాం. పదంలో మనకు VCV కాంబో వచ్చినప్పుడు V మరియు C మధ్యలో విరవాలి. కాబట్టి ఈ పదం I మరియు M మధ్యలో ముక్కలు చేయబడుతుంది. ఇప్పుడు మన ఈ పదం రెండు ముక్కలు చేయబడింది. మొదటి భాగం లి మరియు రెండవ భాగం MIT, మిట్, లిమిట్. చెప్పేటప్పుడు ఒక్కటిగా చెబుదాం, LIMIT, లిమిట్. కాబట్టి ఈ వీడియోలో మనం మొత్తం 3 పదాలను చూసాం. మొదటిది ప్లానెట్ అనగా గ్రహం, రెండవది మినిమం అనగా కనిష్టం, మూడవది లిమిట్ అనగా హద్దు. ఈ వీడియోలో మనం VCV కాంబినేషన్ వచ్చిన పదాలను చూసాం.